హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పల్లీ చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. పల్లీలు ముందుగానే వేపుకొని ఇలాగా ఒక శుభ్రం చేసుకొని బాటిల్లో వేసి పెట్టుకుంటాను అన్నమాట. అప్పుడు ఎంత కావాలో అంత. ఈవినింగ్ కూడా ఉంటుంది చట్నీ మళ్ళీ చేయకుండా. పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నా, కొత్తిమీర పుదీనా అనమాట. ఇలా బాగా చేసేసుకుంటాను డబ్బాల్లో. ఈ డబ్బాల్లో వేసి పెట్టుకోవడం వల్ల ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట, పాడవట్లేదు. పుదీనా కొత్తిమీర వాటర్లో వేసి పెట్టానండి. 2 టైమ్స్ వాష్ చేస్తాను. ఈ డబ్బాలు వచ్చి అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టే డబ్బాలంటే వస్తున్నాయి, చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రూట్స్ వేసి పెట్టుకుంటుంటే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. 2 టైమ్ వాష్ చేస్తానండి. ఇప్పుడు వేసేయాలి. టైం వచ్చి 5:40 అంత అవుతుంది. నేను 5ంటికే లెగిసిపోయాను అనమాట. చింతపండు కొంచెం వేస్తున్నాను, సరిపోతుంది. కావాలంటే కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు ఉంటే బాగా టేస్ట్గా ఉంటుంది జీడిపప్పు వేసుకుంటే. ఇప్పుడు ఎంత మిక్సీ పట్టుకోవాలి. టైం చూసారా, 5:45 అనుకుంటా. చట్నీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది దోశలోకైనా ఇడ్లీకైనా. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. దీనికి చట్నీకి పోపు వేసాను. చాలా టేస్టీగా ఉంటుందండి. కొబ్బరి అయిపోయినా కూడా ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. అందరు ట్రై చేసి చూసి నా వీడియోస్ అన్ని లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.